Are you always cleaning your ears with earbuds? Just stop. మన చెవులకి వాటంతట అవే క్లీన్ చేసుకునే ప్రాపర్టీ ఇన్హెరెంట్గా ఉంటుందండి మన బాడీలో. సో మనం ఇయర్ బడ్స్ పెట్టి కంటిన్యూస్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మన చెవిలో వ్యాక్స్ ఉండకూడదు, వ్యాక్స్ ఉంటే అది డస్ట్ అనేది తప్పు. వ్యాక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇయర్ కెనాల్. వ్యాక్స్ మన చెవిలో pH ఎసిడిక్గా మెయింటైన్ చేయడానికి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ చెవికి రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలానే చెవిలోకి డస్ట్ ఏదైతే వెళ్తుందో దాన్ని బయటే ట్రాప్ చేసి చెవి లోపలికి వెళ్లకుండా బ్లాక్ చేయడానికి వ్యాక్స్ హెల్ప్ అవుతుంది. సో వ్యాక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. కాటన్ బడ్స్ వాడితే ఏమైంది, చాలా సాఫ్ట్గానే ఉంటాయి కదా, క్లీన్ చేస్తే ఏముంది అని అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఈ కాటన్ బడ్స్ వల్ల జరిగే హామే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ థింగ్, తెలియకుండా మనం క్లీన్ చేసే ప్రాసెస్లో వ్యాక్స్ ఏదైతే బయట వైపు ఉందో దాన్ని స్లోగా లోపలికి పుష్ చేస్తూ ఉంటాం. సెకండ్ థింగ్, ఆ క్లీనింగ్ ప్రాసెస్ డీప్గా వెళ్ళి క్లీన్ చేసే దానిలో వీ కెన్ ఆల్సో గో అండ్ డ్యామేజ్ ద ఇయర్ డ్రమ్ అనమాట. మన టింపానిక్ మెంబ్రెయిన్ అంటాము, కర్ణబేరి. దానిలో డ్యామేజ్ చేసి దానిలో చిన్న హోల్ క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ క్లీనింగ్ బడ్స్ వల్ల. థర్డ్ థింగ్, కంటిన్యూస్ గా ఇయర్ క్లీన్ చేస్తూ ఉండడం వల్ల ఇయర్ పెయిన్ కానీ, ఇయర్ లో బ్లాకింగ్ సెన్సేషన్ కానీ, ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆన్లైన్ వెబ్సైట్స్ లో చాలా డివైజెస్ ఉన్నాయండి, ఇయర్ క్లీనింగ్ డివైజెస్ అని. అమెజాన్ లో కానీ వేరే వెబ్సైట్స్ లో కానీ చాలా చోట్ల ఉన్నాయి. డోంట్ ఫాల్ ఫర్ దీస్ డివైజెస్. ఆ డివైజెస్ వాడటము మనకి మంచిది కాదు. సో వాట్ టు డూ ఇన్స్టెడ్? ఫస్ట్ థింగ్, డు నాట్ ట్రై టు క్లీన్ యువర్ ఇయర్స్, లెట్ యువర్ ఇయర్స్ క్లీన్ దెమ్సెల్వ్స్. సెకండ్ థింగ్, బయట వైపుకి యూస్ అ సాఫ్ట్ క్లాత్ అండ్ దెన్ క్లీన్ ద అవుటర్ సైడ్ ఆఫ్ యువర్ ఇయర్ కెనాల్. అంతే. ఈ బయట వైపు క్లీన్ చేయండి, చెవి లోపలికి ఇయర్ బడ్స్ పెట్టడం అనేది మానేయండి. థర్డ్ థింగ్, మీకే కొంచెమైనా ఇచ్చింగ్ వచ్చినా సరే, ఇయర్ పెయిన్ వచ్చినా, ఇయర్ బ్లాకింగ్ సెన్సేషన్ వచ్చినా, లేదా చెవి సరిగ్గా వినిపించలేదు అనిపించినా సరే వెంటనే ఏంటి సర్జన్ మటుకు కన్సల్ట్ చేయండి. ఇయర్ బడ్స్ పెట్టి క్లీన్ చేసుకోవడం అనేది చేయకండి. యువర్ ఇయర్స్ డిజర్వ్ కేర్, నాట్ కాటన్ బడ్స్.